ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై దేశవ్యాప్తంగా స్పందిస్తూ సానుభూతి తెలుపుతూ ఉంటే కనీసం మానవత్వం లేని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం దారుణమని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా యువజన నాయకులు అజయ్ కుమార్, పసుపులేటి సురేష్లు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నైతిక విలువలు కూడా కోల్పోయి దారుణంగా మాట్లాడడం తగదన్నారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసుల పరిస్థితి ఆరిపోయిన దీపం లాంటిదని ఎద్దేవా చేశారు. ఇకపై తెలుగుదేశం నాయకులు చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని కూడా చౌకబారు మాటలతో వ్యంగ్యంగా విమర్శించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వంశీ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కత్తులు రాళ్ళు బయటకు వస్తాయి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినారు. అసలు పవన్ కళ్యాణ్ గారు మీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి గారి పైన దాడి జరిగినప్పుడు మీకు ఇష్టం లేకపోతే స్పందించకుండా ఉండడం కూడా కరెక్ట్ ఏమో. మీరు స్పందించిన తీరు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. మాటకు ఒకసారి మాట్లాడుతూ 35,000 మంది మహిళలు, అమ్మాయిలు మన రాష్ట్రంలో అదృశ్యమైపోయినారు అంటున్నారే. అసలు నిజంగా అలాగాని జరిగితే అతిపెద్ద అంతర్జాతీయ సమస్య అదే అవుతుంది. 35,000 మంది మహిళలు అదృశ్యమైపోతే నీకెవరు కంప్లైంట్ ఇచ్చారయ్యా? ఆ 35,000 మంది లిస్ట్ ఏమన్నా నీ దగ్గర ఉందా? ఒక అబద్ధాన్ని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఏదో గందరగోళం జరిగిపోతోందన్న అబద్ధాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచించుకో. ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి. అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజుటి దాకా ప్రతి నిమిషము ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన పనిచేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 5 రోజులు చొప్పునన్న నీ జీవితంలో ప్రజాక్షేత్రంలో పనిచేసినావా? ఒక్క ప్రజా సమస్య పైన పోరాటం చేసి ఆ సమస్య పట్ల నీ పోరాటం ద్వారా విజయాన్ని ఏమైనా సాధించావా? పోనీ పట్టుమని ఒక్క నియోజకవర్గంలో నువ్వేమన్నా పూర్తి స్థాయి రాజకీయాలు చేసావా? నియోజకవర్గాన్ని వరకు అవసరం లేదు, ఒక మండలం, ఒక గ్రామంలో నువ్వు నిలకడగా రాజకీయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీకు చేతగాక, నీకు పసలేక నిన్ను ప్రజలు చీత్కరించుకుంటే ప్రజాభిమానంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో కాకూడదు అనేసి పాట పాడుతున్నావు.